మిత్రులారా, మీరు ఎన్నుకునేటటువంటి సర్పంచ్ అభ్యర్థికి మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉందా? చాలా ఊర్లలో తాగునీటి సమస్య ఉంది. సో తాగునీటి సమస్యని మీరు ఎన్నుకునే సర్పంచి పరిష్కరించగలడా? మీకు తాగునీటిని సమయానికి అందించగలడా? రోడ్ల విషయానికి వస్తే చాలా ఊర్లలో రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్ల సమస్యలను మీరు ఎన్నుకునే సర్పంచి పరిష్కరించగలడా? ఏ విధంగా పరిష్కరించగలడు? అదేవిధంగా చాలా ఊరల్లో నీటిపారుదల అంటే వ్యవసాయానికి నీళ్ళు అందే పరిస్థితి లేదు. అటువంటి నీటిపారుదలకు సంబంధించిన విషయాలను పరిష్కరించగలడా? పరిష్కరించలేడా? అదేవిధంగా చాలా గ్రామాలలో చెత్త కుండీలు లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ఆ చెత్తకు సంబంధించినటువంటి విషయాలను పరిష్కరించగలడా? లేడా? అదేవిధంగా పెన్షన్లు, ప్రభుత్వ స్కీములు అన్నీ కూడా పబ్లిక్ అందుబాటులో తేవాలి. సో పెన్షన్స్ అనేవి చాలా గ్రామాలలో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెన్షన్స్ అప్లై చేసుకోవట్లేదు. సో అది దగ్గరుండి అప్లై చేయించగలరా? చేయించలేరా? అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందుబాటులో తెచ్చేటటువంటి సామర్థ్యం అతని దగ్గర ఉందా లేదా? ఇకపోతే పాఠశాలలు, అంగన్వాడీల పరిస్థితులు మనకు తెలుసు. చాలామంది లక్షల రూపాయలు దారాబోసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. సో అటువంటి వారిని వెనక్కి తిప్పేసి ప్రభుత్వ పాఠశాలను సరైన మార్గంలో నడిపించగలడా? అంగన్వాడీలను సరైన క్రమంలో ఉంచగలడా? సో ఆ విధంగా మోటివేషన్ చేయగలడా లేదా అనేది కూడా తీసుకురండి. అదేవిధంగా చాలా గ్రామాలలో హెల్త్కు సంబంధించినటువంటి ఇష్యూస్, సో చిన్న హాస్పిటల్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ, జిఎన్ఎంలు కానీ సమయానికి వచ్చేటటువంటి పరిస్థితులు చాలా గ్రామాలలో లేవు. సో అటువంటి పరిస్థితులను సాల్వ్ చేయగలడా? వాళ్ళని గ్రామానికి తీసుకొచ్చి సేవలను అందించే విధంగా ప్రయత్నం చేయగలడా? సో ప్రతిరోజు రావడం వీలు కాదు, కానీ వీక్లీ వన్స్ అయినా తన గ్రామానికి రప్పించగలడా? ఇవన్నీ తెలిసిన వ్యక్తిని మాత్రమే ఎన్నుకోండి. అంతేకాని ఏ విధమైన ప్రలోభాలకు లొంగవద్దు.